సింహాల నోళ్లను మూసిన విశ్వాస వీరుడు అనే అంశాన్ని మనం ఎవరు పరిశీలించారు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి క్రీస్తుని నమ్ముకున్న తర్వాత నేను చర్చికి వెళ్తున్నాను అని చెప్తున్న వారు, క్రైస్తవులుగా స్వీకరించిన వారు పట్టుకోవాల్సింది విశ్వాసం. విశ్వాసము అనేది ఎంత అవసరమో లేఖనాల నుంచి మనం ఆలోచన చేయాలి. క్రైస్తవుడిగా ఉన్నావంటే నీలో ఏముండాలి, మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం పట్ల మనం దేవునితో ఏదైనా మనం విశ్వాసం ద్వారా సాధించవచ్చు. ఎప్పుడు సాధించవచ్చు? మనలో విశ్వాసం ఉండాలి. మనలో విశ్వాసం ఉన్నప్పుడు నువ్వు దేవుని ఏదడిగినా దేవుడు నీకు చేయటానికి సిద్ధంగా ఉంటాడు. మన విశ్వాసంతో అడగాలి. దేవుని విశ్వాసంతో అడగాలి. కొంతమంది ధనాన్ని నమ్ముకుంటారు, లేకపోతే బలాన్ని నమ్ముకుంటారు. మరికొంతమంది చుట్టూ సమాజంలో ఉన్న మనుషులు నమ్ముకుంటారు, కానీ విశ్వాసాన్ని మాత్రము నమ్ముకోరు. నీ బలము, నీ ధనము, నీ జనము, నీ ప్రజలు వారు చేయలేనటువంటి పనిని ఎవరు చేయగలుగుతాడు? తండ్రి అయిన దేవుడు చేసే సమర్థుడు. మనుషులు చేయకపోవచ్చు. నీ దగ్గర ధనం ఉన్న ఆ ధనంతో అన్ని పనులు మనం చేయలేకపోవచ్చు. నీ దగ్గర నీ చుట్టూ ఉన్న ప్రజలు చేయలేకపోవచ్చు, కానీ దేవుడు మాత్రము చేయగలిగిన సమర్థుడు. అందుకే ప్రతి మనిషి జీవితంలో విశ్వాసం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. మనుషులు విడిచిపెట్టవచ్చు, నీ స్నేహితులు విడిచిపెట్టచ్చు, నీ రక్త సంబంధులు విడిచిపెట్టచ్చు, కానీ దేవుని పట్ల నీ విశ్వాసాన్ని నీ విడిచిపెట్టదు. విడిచిపెట్టిన వారు నీకు దూరం అయిపోతారే గాని నువ్వు దేవునిలో బలంగా ఉండాలన్నా, దేవుడు నీకు కార్యం జరిగించాలన్నా, మనకి దేవుడి ఈ అద్భుతాన్ని జరిగించాలంటే మనలో ఏముండాలి? విశ్వాసం మాత్రం ఖచ్చితంగా ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం అంటాడు ఎబ్రీ పత్రిక రాస్తున్నారు పౌలు గారు. అంటే విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది, బలమైనది. విశ్వాసం ద్వారా నువ్వు ఏదైనా సాధించుకోవచ్చు. అలాంటి సాధించిన వారు కొంతమంది భక్తులు మనకు కనబడతారు. పాత నిబంధనలలో కనబడుతున్న భక్తులు మనకు కనబడతారు. వారి విశ్వాసముతో సింహపు నోళ్లను మూసినటువంటి వారు, సింహాలని బంధించినటువంటి వారు, సింహాలని చంపినటువంటి వారు మనకు కనబడతారు. విశ్వాసంతోనే వారు చేస్తారు తప్ప వారి దగ్గర బలం ఉందని, ధనం ఉందని కాదండి. విశ్వాసముతోనే వారు జయిస్తారు. ముందుగా వచనం చూద్దాం ఒకసారి. బైబిల్ నుంచి చూస్తే విశ్వాస వీరులలో ఎవరున్నారని మనం ఆలోచన చేస్తే సింహపు నోళ్లను మోయించిన భక్తులు మనం చూస్తే మన జ్ఞాపకం వచ్చిన వారు మొట్టమొదటిగా సంవత్సరం జ్ఞాపకం వస్తుంది. ఒక చక్కని మాటను చూసుకొని మన ముందుకు వెళ్ళడం ప్రేమ. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం చివరి భాగం. సింహపు నోళ్లను మోసిడి, సింహపు నోళ్లను మోసిడి. ప్రియమైన దేవుడులారా, విశ్వాసం బట్టి నువ్వు ఏదైనా సాధించగలుగుతావు. సింహపు నోళ్లను కూడా మోసినటువంటి వారు భక్తులు మనకి చరిత్రలో కనబడతారు. జంతువులలో బలమైన జంతువు ఏదండి? సింహాలు. సింహము మన ఊరు వచ్చిందనుకోండి, ఊరు మాత్రం ఖాళీ చేస్తారు. అంటే ముసలి సింహాన్ని కొంతవరకు బంధించవచ్చు, కానీ
కొంతవరకు దాన్ని సంహరించవచ్చు కానీ కొదమ సింహం అనగా లైన్ యుక్త వయసులో ఉన్న సింహాన్ని మాత్రం బంధించడం చాలా కష్టం. భూ జంతువులలో అతి క్రూరమైన జంతువు సింహం. అడవికి రాజు సింహం. అది గర్జించినప్పుడు అక్కడ ఉన్నవారు అందరూ భయభ్రాంతులకు గురైపోవడం. ఒక రకంగా సింహాన్ని నోలును కూడా ఊహించిన వారు బైబుల్ మనకు మనం బంధించలేమండి. జూ పార్క్ లో వెళ్ళినప్పుడు ఆ సింహంలో దాండ్రిచ్చినప్పుడు అందరూ వెనక్కి వెళ్ళిపోతారు. అది గనక మనిషిని అటాక్ చేసిందంటే ఏం చేసింది? చిట్టుగా తినేస్తుంది, పీసులుగా చంపేసి తినేస్తుంది. ముందు క్రూరమైన మృగం అంటే అలాంటి జంతువు కూడా నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు దాన్ని బంధించవచ్చు, దాన్ని నోళ్ళు ముగించవచ్చు, దానిని గెలవచ్చు. విశ్వాసాన్ని బట్టి అలాంటి విశ్వాస వీరులు సింహాపురంలో మోయించిన వారు కొంతమంది మనకు కనపడతారు. మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది ఎవరండి? సంసోను. ఆ తర్వాత రెండో వ్యక్తిగా గుర్తొచ్చేది ఎవరండి? దావీదు. మూడో వ్యక్తిగా గుర్తొచ్చేది ఎవరండి? దానియేలు. నాలుగో వ్యక్తి కూడా ఉన్నాడండి, దావీదు కనుచులు బెనయ్య. వీరందరూ సింహంలోను మోయించారు. వీరిని బట్టి, వారి విశ్వాసాన్ని బట్టి సింహంలోను కూడా మోయించిన వారు చరిత్రలో మనకు ముందుకు వెళ్తే కనబడతారు. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం 5వ వచనం చూడండి. తన తల్లిదండ్రులతో కలిసి తిమ్నాతుకు బయలుదేరి వెళ్తున్నాడు. తిమ్నాతుకు బయలుదేరి వెళ్తున్నప్పుడు అక్కడ ద్రాక్ష తోటలోకి వచ్చేసరికి ఒక సింహం గర్జించింది. ఏం జరిగింది ఒకసారి చూద్దామండి. 5వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతుకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని సంసోను ఎదుట బొబ్బరించి వచ్చును. ఏమంటే ఒక కొదమ సింహం అంటే ఒక యుక్త వయసులో ఉన్న సింహం ఎవరి ఎదుటికి వచ్చింది? సంసోను ఎదుటికి వచ్చింది. సంసోను తన తల్లిదండ్రులతో కలిసి రండి తిమ్నాతుకు బయలుదేరి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసరికి ద్రాక్ష తోటలో వెళ్ళేసరికి ఒక కొదమ సింహం సంసోను గారిని చూసి ఎవరి బొబ్బరించు వచ్చింది. గాండ్రించి వచ్చింది ఎవరి దగ్గరికి? సంసోను గారి దగ్గర. అప్పుడు ఏం జరిగింది? 6వ వచనం. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయింది. ఏమంటే ఆ దారి వెళ్తున్నప్పుడు సంసోను గారి చేతుల్లో ఏమి లేవండి. ఒక కత్తి గాని, ఒక డాలు గాని, ఒక కర్ర గాని ఏమీ లేదు. అంటే అది సడన్ గా జరిగింది. ఆ ప్రాంతంలో వెలుసుండగా ఒక కొదమ సింహము అటాక్ చేసింది. ఎవరి మీదకి? సంసోను మీద. కానీ సంసోను దేవుని వైపు ఉన్నాడు. బలవంతుడు, ఒక గొప్ప నాయకుడు. ఎవడి? సంసోను మీదగా యెహోవా ఆత్మ రాగా అతని చేతులు ఏమీ లేకపోయాను. అతడు అంటే సంసోను ఒక మేక పిల్లను చూసినట్లు, ఒకడు మేక పిల్లను చూసినట్లు అతడు దానిని చీల్చెను. అతని దగ్గర ఏమి ఆయుధం లేవండి. కానీ అతనికి ఉన్న ఒకే ఒక ఆయుధము విశ్వాసము. కత్తి లేదు, కర్ర లేదు, డాలు లేదు. లేకపోతే ముందుగా ఏమైనా ప్రిపేర్ అయ్యాడా? అక్కడ సింహం ఉంది, దాన్ని ఎలా ఎదుర్కోవాలని చెప్పి ట్రైనింగ్ ఇస్తున్నాడా? లేకపోతే ఆ సింహం నుంచి తప్పించుకోవాలని ప్రణాళిక చేస్తున్నాడా? ఏమి లేదు. సడన్ గా అతని మార్గ మధ్యలో ఒక
యుక్త వయసులో సింహము. ఏమంటే యుక్త వయసులో సింహం అంటే చాలా డేంజర్ అండి. వయసు మీద పడిపోయిన సింహాన్ని బంధించడమే కొద్దిగా సులువు అవ్వచ్చు కానీ, వయసు మీద పడిపోతున్న సింహాన్ని అంటే ముసలి సింహాన్ని దాన్ని బంధించడం సులువే మాత్రమే కానీ, అది కొంతవరకు. కానీ యుక్త వయసులో ఉన్న సింహాన్ని మాత్రము దాన్ని ఓడించడం కానీ, దాన్ని బంధించడం కానీ చాలా కష్టం ప్రియమైన దేవుడు. అలాంటి సందర్భంలో సంసోను చేతుల్లో ఎలాంటి ఆయుధం లేదు. అయినా సరే దానిని ఎలా చీల్చాడండి? ఒక మేక పిల్లను చీల్చేసినట్టు చీల్చేయడం జరిగింది. దేని పట్ల? అతని దేవుడి మీద ఉన్న విశ్వాసం, దేవుడితో ఆడుకున్నటువంటి భక్తుడి జీవితం, దేవుని మాట విన్నటువంటి సంసోను దేవుని పట్ల అతనుకున్న విశ్వాసం చూడండి. దేవుని పట్ల అతనుకున్న విశ్వాసం పట్ల అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఒక ఆశ్చర్యకరమైన సింహము చీల్చివేయడం జరిగింది. అంటే అతనుకున్న ఒక ఆయుధం ఏంటో తెలుసా? బలమైన, గొప్పదైన, అమూల్యమైన విశ్వాసము. ఒక విశ్వాసాన్ని పట్టుకున్నాడు. ఆ విశ్వాసాన్ని పట్టుకున్నటువంటి సంసోను అక్కడ ఉన్న సింహం యుక్త వయసులో, అంటే ఒక ఆకలితో ఉన్న సింహం, మంచి వయసులో ఉన్న సింహము తన చేతులతో ఒక మేక పిల్లను చీల్చేసినట్టు చీల్చివేయడం జరిగింది. అంటే అక్కడ తనకున్న విశ్వాసం ప్రియమైన దేవుని పిల్లల ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా ఉన్నాడు. ఎవరో? సంసోను. దేవుడు అతనికి బలాన్ని ఇచ్చాడు. చాలా బలవంతుడు. దేవుడు అతనికి బలాన్ని ఇచ్చాడు. కానీ సింహాన్ని చూసి పారిపోలేదు. సింహాన్ని చూసి బెదిరిపోలేదు. సింహాన్ని ఎలానే గెలవాలి అని ఒక పట్టుదల కలిగిన విశ్వాస వీరుడిగా మనకు కనబడతాడు. ఆ పట్టుదల కలిగిన విశ్వాసంతోనే అతను ఒక సింహాన్ని మేకపిల్లను చీల్చేసినట్టు చీల్చేసాడు. ఈరోజు నువ్వు నేను మనమందరం బతుకున్నప్పుడు ఒక శత్రువును ఎదుర్కోవటానికి మన దగ్గర ఆయుధాలు లేకపోవచ్చు, మన దగ్గర చుట్టూ మనుషులు లేకపోవచ్చు, ధనం లేకపోవచ్చు, కానీ బలమైన విశ్వాసం నీలో నాలో ఉంటే అది ఎంత క్రూర మృగమైనా, ఎంత గొప్ప శత్రువునైనా ఎదుర్కోవడానికి మనలో ఏముండాలండి? విశ్వాసం ఉంటే చాలు ప్రియమైన. అది ఎంత క్రూర మృగమైనా సరే నువ్వు తప్పించుకోవచ్చు. నువ్వు లేని వాటిని కూడా జయించవచ్చు. దేనిని బట్టి? విశ్వాసాన్ని బట్టి. విశ్వాసాన్ని బట్టి నువ్వు ఏదైనా జరిగించవచ్చు. కానీ నీలో నాలో మనలో ఏముండాలండి? విశ్వాసం. ఆ విశ్వాసంతోనే ఆ రోజు సింహాన్ని ఒక మేక పిలిచి చీల్చివేయడం జరిగింది. చరిత్రలో జరిగిన యథార్థ సంఘటన ప్రియమైన దేవుని ఆత్మ తనలోకి వచ్చింది. తన బలవంతుడు, నా దేవుడు నాకు ఉండగానే నేను సింహాలను కూడా జయించగలిగిన ఆలోచనతో ఉన్నాడు సంసోను. జీవము కలిగిన దేవుని వైపు నేను ఉన్నాను, నాకు ఎదురేది ఏముంది, దేనినైనా సరే నేను ఎదిరించగలుగుతాను అనే ఆలోచన సంసోనులో ఉంది. జీవము కలిగిన దేవుడు నీలో ఉంటే, నీ పక్కన ఉంటే నువ్వు దేనినైనా సాధించవచ్చు. దేనిని బట్టి? నీలో నాలో మనలో ఉంటే విశ్వాసము నీలో ఉంటే నువ్వు దేనినైనా సాధించవచ్చు. ఎంత క్రూర మృగాయనైనా నువ్వు ఎదిరించవచ్చు. ఆ యొక్క గొప్ప అద్భుతాలను జరిగించవచ్చు. దేనిని బట్టి? విశ్వాసాన్ని బట్టి. అలాంటి విశ్వాస వీరులు, మొట్టమొదటిగా గుర్తించే విశ్వాస వీరుడు సంసోను బలవంతుడు. సింహపు నోళ్ళను మూయించాడు, సింహాన్ని కూడా ఎదిరించాడు, సింహాన్ని చీల్చివేసేటటువంటి గొప్ప యోధుడు బలవంతుడు. దేవుని ఆనుకున్న విశ్వాసంతో
తనకున్న బలాన్ని చూపించి సింహాన్ని ఓడించడం జరిగింది. మరొక భక్తుడు కనపడతాడు. సింహపు నోలు ఊహించినటువంటి ఒక గొప్ప వ్యక్తి మనకి కనబడతాడు. ఇతను ఎవరో అంటే దావీదు. ఎవరండి? దావీదు. ఇశ్రాయేలుగా రాజుగా పరిపాలించిన దావీదు. ఏమండి? ఫిలిష్తీన్ల చేతుల్లోంచి ఇశ్రాయేలు ప్రజలు రక్షించడానికి ఎన్నుకున్న నాయకుడు దావీదు. దావీదు తన తండ్రి అప్పచెప్పిన మందను కాచుకుంటున్నాడు. ఎవరు? దావీదు. మందను కాచుకున్నప్పుడు ఒక సింహం వచ్చి అటాక్ చేసింది. ఒక సింహము అటాక్ చేసి దానిని ఒక బయటపడం తీసుకెళ్తున్నప్పుడు దానిని ఎదిరించి దానిని చంపి ఆ సింహంలో లోడికి చిక్కుకున్న మేక పిల్లను విడిపించుకుని వచ్చినటువంటి ఒక యోధుడు, ఏమండి, బలవంతుడు దావీదు. దావీదు కూడా సింహపు నోలును మోయించాడు. దేని బట్టి? తనకి విశ్వాసాన్ని బట్టి. ఏమంటే సింహాన్ని తనకి ఆ మందలో కాసినటువంటి మేక పిల్లను తీసుకొని రావడం జరిగింది. దేని బట్టి? విశ్వాసంగా. చూద్దాం, అది కూడా చూద్దాం. ఇశ్రాయేలుగా రాసి ఉన్నటువంటి దావీదు సింహాన్ని నోళ్ళు మూసాడు. తన తండ్రి అప్పగించిన గొర్రెలను మందలోకి వచ్చి పిల్లను తీసుకోబోతుండగా సింహాన్ని ఓడించి దాన్ని తీసుకుని వచ్చాడు. ఇప్పుడు దావీదు చేతుల్లో ఆయుధాలు ఏమి లేవండి. సమయాల గ్రంథము 17వ అధ్యాయం 33వ వచనం జాగ్రత్త చదువుదాం. సౌలు ఈ ఫిలిష్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు. ఏమండి, ఇది సందర్భం చదువు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీద యుద్ధానికి బయలుదేరారు. ఇశ్రాయేలు మీదకి ఫిలిష్తీయులు యుద్ధం చేయడానికి బయలుదేరారు. ఫిలిష్తీయుల తరపున ఎవరు నిలబడ్డాడు? గొలియాతు నిలబడ్డాడు. ఇశ్రాయేల్ పక్షాన నిలబడింది ఎవరు? దావీదు. అప్పుడు ఒక నిబంధన చేసుకున్నారు. ఫిలిష్తీన్లో నిలబడిన గొలియాతు ఓడిపోతే ఫిలిష్తీన్లు అందరూ ఓడిపోయినట్టే. ఇశ్రాయేలు తరపున దావీదు ఓడిపోతే ఇశ్రాయేలు అందరూ ఓడిపోయినట్టే అని ఆ రోజు ఉన్నటువంటి వారిద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. అలాంటప్పుడు మరి ఈ ఫిలిష్తీయుల పక్షాన పోరాడటానికి ఎవరు నిలబడ్డాడు? దావీదు నిలబడ్డాడు. ఆ గొలియాతుని ఎదుర్కోవటానికి నేను వెళ్తానప్పుడు సౌలు వెనకడుగు వేస్తున్నాను. సౌలు అంటున్నాడు, నువ్వు సౌలు నీవు చదవు. ఫిలిష్తీయులను ఎదుర్కొని వానితో పోట్లాడున్నాడు, నీకు బలం చాలదు, నీవు బాలుడు. వాడు అంటే గొలియాతు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడు దావీదుతో అనెను. అందుకు అది దావీదు అంటున్నాడు, సౌలుతో మాట్లాడుతున్నాడు. సౌలుతో ఇట్లనను, మీ దాసునైనా నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండగా సింహమును ఎలుగుబంటి వచ్చి మందల నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దానిని కరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెలను విడిపించింది. కాబట్టి ఈ సందర్భాన్ని మన అందరికీ తెలుసండి. దావీదు గొర్రెలు కాపరండి. అతను మందను కాల్చుతుండగా, అంటే గొర్రెలను కాల్చుకుంటుండగా ఒక సింహం వచ్చి గొర్రె తీసుకెళ్తున్నప్పుడు వెంటనే దావీదు వెళ్ళి ఆ సింహపు నోటిలో ఉన్నటువంటి ఆ గొర్రె పిల్లను విడిపించి దానిని చంపివేశారు. ఎవరో? దావీదు. ఆ విషయం చెప్తున్నాడు ఇప్పుడు సౌలు గారికి. నేను జీవము గల దేవుని తరపున నేను ఉన్నాను. సింహాన్ని ఓడించినప్పుడు లేదు కానీ ఈ ఫిలిష్తీయుని నాకెంత, ఈ ఫిలిష్తీని ఓడించడం ఎంత పని? సింహం నోటిలోంచి విడిపించినటువంటి నేను సౌలు అంటాడు, నువ్వు చిన్నవాడివి. వాడు
కాబట్టి గొలియాతు చిన్ననాటి నుంచి యుద్ధం నైపుణ్యం గలవాడు, చిన్నప్పటి నుంచి యుద్ధాలు చేసిన వాడు, అతనికి ట్రైనింగ్ ఉంది. కానీ దావీదుకి ఏమీ లేదు, చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ తీసుకోవడం లేదు. ఇప్పుడు సింహపు నోలు నుంచి సింహాన్ని చంపాడంటే ఆయన దగ్గర ఆయుధాలు లేవండి. కానీ బలమైన ఆయుధం ఏంటో తెలుసా? విశ్వాసం. భూజంతువులలో ఒక క్రూరమైన జంతువుని నేను చంపేశాను. యుక్త వయసులో ఉన్న సింహాన్ని నేను ఓడించాను, చంపాను. అటువంటిది ఫిలిస్తీన్ల తరపున నిలబడిన ఆ గొలియాతుని చంపలేనా? ఫిలిస్తీన్ల తరపున నిలబడిన ఆ గొలియాతుని ఓడించలేనా? ఫిలిస్తీన్ల తరపున నిలబడిన వాడిని నేను ఎదుర్కోవటానికి నాకు శక్తి సరిపోతుంది. ఎందుకనగా మాట, ఆ వెనకమాల ఉన్నది జీవము గల దేవుడు. జీవము గల దేవుడు మన వెనకమాల ఉంటే నీ ముందు ఎంత పెద్దదైనా సరే నువ్వు ఓడించగలుగుతావు, జయించగలుగుతావు, నువ్వు గెలుస్తావు. అదే పట్టుదల అంటే ఎవరికి? దావీదుకి. అప్పుడు చెప్తున్నాడు, నేను మంద కాసుకున్నప్పుడు ఒక సింహం వచ్చి అటాక్ చేసింది, వెళ్ళినప్పుడు నేను ఆ సింహాన్ని ఏం చేశాడట? చంపేశాడండి. ఆ సింహాన్ని ఏం చేశాడు? చంపి దాని నోటిలో నుండి గొర్రెలను విడిపించి తిని అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపిని. ఎవరు? దావీదు గారి దగ్గర ఏమైనా ఆయుధాలు ఉన్నాయి అప్పటికి? గొర్రెలు కాచుకుంటున్నాడు, సడన్ గా వచ్చింది, గొర్రెని తీసుకెళ్లిపోతుంది, దానిని వెంటాడి దాని నోటి నుండి ఉన్నటువంటి ఆ మేఘం విప్పించి ఆ సింహాన్ని గడప పెట్టుకొని ఏం చేశాడు? దావీదు చీల్చి చంపివేశాడు. అంటే తనకున్న బలము చూడండి, తనకున్న ధైర్యం చూడండి, విశ్వాసము, దేవుడి పట్ల విశ్వాసము తనకు ఉంది కనుక సింహపు నోళ్ళను కూడా భక్తులు ప్రియమైన ఎవరో దావీదు గారు కానివ్వండి, సంసోను గారు కానివ్వండి, వీరందరూ దేవుని పట్ల ఒక విశ్వాసం కలిగినటువంటి వారు. దేవుని పట్ల విశ్వాసం, దావీదు గారి విశ్వాసం. మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి వాటిలో ఒకదాని వలె అగునని అని ఆయన చెప్తున్నాడు. దావీదు ఎవరు చెప్తున్నాడు? సౌలు చెప్తున్నాడు. ఆ ఫిలిష్తీని ఎదుర్కోవడం ఎంత పని నాకు? సింహాన్ని చంపినటువంటి నేను, ఎలుగుబంటిని చంపినటువంటి నేను, ఒకదాని వలె ఇతను ఫిలిష్తీయుడిని ఏమండి అంటే ఆ గొలియాతుని చెప్పడానికి నాకెంత పని అని జీవము గల దేవుని తరపున నిలబడ్డాడండి. ఎవరు? దావీదు. ఇశ్రాయేలు తరపున నిలబడిన ఒక యోధుడు దావీదు. అప్పుడు వెంటనే సౌలు ఆయనకు ఆజ్ఞ ఇచ్చాడు, సరే నువ్వు వెళ్ళి 37వ వచనం, సింహం యొక్కయు బలం నుండి ఎలుగుబంటి యొక్కయు బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతిలో కూడా నన్ను విడిపించినని చెప్పాను. తనకున్న విశ్వాసం ఒకటేనండి, నాకు నా దేవుడు ఉన్నాడు, నా పక్క నా దేవుడు ఉన్నాడు, నేను దేవుని వైపు నమ్మకం ఇచ్చున్నాను. నాకు బలమైన విశ్వాసం చూడండి దావీదు గారికి. ఆ విశ్వాసమే అతనికి విజయం అండి. అతనికి ఉన్న విశ్వాసమే జయించాడండి. అతనికి ఉన్న విశ్వాసమే గెలిచాడండి. అతనికి ఉన్న విశ్వాసమే ఆ ఫిలిష్తీయుని ఐగుప్తుని ఓడించాడు. ప్రియమైన దేవుని దేనిని బట్టి? విశ్వాసం. అప్పుడు సౌలు పొమ్ము యెహోవా నీకు తోడుగా దావీదుతో నేను ఎలుగుబంటినే చీల్చివేశాడు, సింహాన్నే చీల్చివేశాడు. కాబట్టి గొలియాతు ఎంత? దావీదులో ఒక ఆలోచన వచ్చింది, సింహాన్ని ఎలుగుబంటిని ఎదిరించిన వాడిని నేను, నా పక్కన ఉన్నటువంటి జీవం గల దేవుడు నాతో ఉన్నాడు, దీన్ని ఎదిరించడం ఒక లెక్క అని వెళ్ళి ఎదిరించడం జరిగింది. దేనిని బట్టి? దానికున్న విశ్వాసం బట్టి ఎదిరించడం జరిగింది. చరిత్రలో జరిగిన యథార్థ సంఘటన ప్రేమైన జరుగుతున్నారు. సింహాలను ఎదిరించిన వారు భక్తులు ప్రేమైన జరుగుతున్నారు. సింహం నోళ్ళను చీల్చినటువంటి వారు
సంస్థలు గారి కానివ్వండి, ఒక దావీదు గారి కానివ్వండి,